అనకాపల్లి జిల్లాలో టీడీపీ నాయకులు బరితెగించారు. బుచ్చయ్యపేట వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహానాడు నిర్వహించి మహా అపచారానికి పాల్పడ్డారు టీడీపీ నేతలు. దేవాలయానికి తాళం వేసి మరీ మహానాడు నిర్వహించారు. దేవాలయం చుట్టుపక్కల టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే భారీ స్క్రీన్ ఏర్పాటు చేశారు. టీడీపీ నేతల తీరుపై భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. దేవుడితో చెలగాటం ఆడుతున్నారంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నాయుడు అందిస్తారు. నాయుడు, ఆలయంలో మహానాడేంటి? స్థానికులు ఎలాంటి అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు ఈ మీటింగ్ పట్ల? తెలుగుదేశం పార్టీ ఈ డిజిటల్ మహానాడును ఏదైనా ప్రైవేట్ భవనాల్లో గానీ లేదంటే ప్రైవేట్ స్థలాల్లో గానీ నిర్వహించుకోవాల్సిన మహానాన్ని ఏకంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే నిర్వహించారు. 2 రోజుల పాటు టీడీపీ మహానాడును రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేటలో ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని మహానాన్ని ఏర్పాటు చేశారు. ఆ దేవాలయానికి చాలా వేసి మరి ఈ మహానాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ స్క్రీన్ ఏర్పాటు చేసి ఆ మహానాడులో ఏవైతే జరుగుతున్నాయో ఆ స్క్రీన్ ద్వారానే తెలుగుదేశం పార్టీ నాయకులు ఆ దేవాలయంలో కూర్చొని వీక్షిస్తున్నారు. అక్కడే మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహానికి కూడా నివాళులు అర్పించడం జరిగింది. అయితే తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యవహరిస్తున్న తీరు మీద పెద్ద ఎత్తున విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దేవాలయంలో మహానాడు నిర్వహించడం ఏంటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఏదైనా ఒక పార్టీకి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రైవేటు భవనాలు లేదంటే ప్రైవేటు స్థలాల్లో నిర్వహించుకోవాలి తప్పితే భక్తుల మనోభావాలతో చెలగాటమాడే విధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయంలోని మహానాడు నిర్వహించడం ఏంటంటే కూడా ప్రశ్నిస్తున్నారు. వెంకటేశ్వర స్వామి అంటే ఒక సెంటిమెంట్ కోట్లాది మంది భక్తులు ఆయనకున్నారు. అటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో మహానాన్ని నిర్వహించడం పట్ల ప్రత్యేక విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. మరోవైపు వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే మహానాడు నిర్వహించడంతో పాటు విశాఖనగరంలో కూడా సచివాలయాల్లో కూడా ఇదే తరహాలో మహానాడు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ భవనాల్లో కూడా జెండాలు కట్టి అలాగే మహానాడు కూడా ప్రభుత్వ భవనాలు నిర్వహించడం పట్ల కూడా ప్రత్యేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అటు దేవాలయాలతో పాటు ఇటు ప్రభుత్వ భవనాల్లో కూడా మహానాడు నిర్వహణ సందర్భంగా జెండాలతో మొత్తం ఈ భవనాలను దేవాలయాలను నింపడమే కాకుండా మహానాడుని ఈ భవనాల్లోని అలాగే దేవాలయాలు నిర్వహించడం పట్ల ప్రత్యేక విమర్శలు అయితే మనకి వినిపిస్తున్నాయని. వాళ్ళ చర్యల పట్ల టీడీపీ నేతలు వాళ్ళు ఏ విధంగా సమర్థించుకుంటున్నారు నాయుడు? అనుకుని అసలు వాళ్ళకి అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలించవలసిన వస్తున్న దేవుడు అంటే భయం లేదు, ప్రభుత్వ కార్యాలయాలు అంటే లెక్కలేదు. ఇష్టానుసారంగా అధికారం చేతిలో ఉంది కదా అని చెప్పి ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ఎక్కడైనా భగవంతుని దేవాలయం ఉందంటే దాన్ని పూజించడానికి వినియోగిస్తారు తప్పితే పార్టీ కార్యక్రమాలు నిర్వహించిన దాఖలాలు ఎక్కడా కూడా లేవు. గతంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో కావచ్చు, అంతకు ముందు మిగతా పార్టీల అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, ఎక్కడైనా దేవాలయం ఉందంటే దాన్ని కేవలం భక్తిపరంగా చేస్తారు తప్ప పార్టీ కార్యక్రమాలకు వేదికగా ఎన్నడూ కూడా వినియోగించిన దాఖలాలు అయితే లేవు. రైట్, థ్యాంక్ యూ స్వామి నాయుడు.